ఆక్రమించే హక్కు కూడా నాకు ఆ మాత్రం లేదా, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదా అని ప్రశ్నిస్తాడు అని కొద్దిసేపటి క్రితం మనం డిబేట్లో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు మనం మాట్లాడుకున్నాం. అన్నట్టుగానే ఆయన ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు. స్టే ఆర్డర్లు నాగార్జున గారు ఇచ్చిన రిప్లై, హీరో నాగార్జున గారు ఇచ్చిన రిప్లై, నాగార్జున గారి అభిమానులందరూ కూడా, నాగార్జున గారికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీల నేతలందరూ కూడా వినాల్సిన అంశం ఇది. అందులో క్లియర్గా చెప్పాడు నాగార్జున గారు. ఏమంటారంటే, స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయటం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటన జారీ చేయటం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి, ఇప్పుడు కూలుస్తున్నది పట్టా భూమి. చెరువు నడి మధ్యలో కట్టిన ఫంక్షన్ హాల్ ఉన్న ప్రదేశం పట్టా భూమి. ఇది నాగార్జున గారు చెప్తున్నమాట. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. మ్యాప్తో సహా చూపించాం మీకు. ఎంటైర్ కన్వెన్షన్ అంతా చెరువు మధ్యలో ఉంది. నీది పట్టా భూమి అయితే ప్రభుత్వ అధికారులు, అది ఎవరైతే రంగనాథ్ బుల్డోజర్ కాదు, రేవంత్ రెడ్డి బుల్డోజర్ కాదు, ఏ ఒక్కరూ అడుగు పెట్టరు. పట్టా భూమి అయి ఉంటే, చట్టబద్ధంగా కట్టుంటే, ఆక్రమణ కాకుండా ఉండుంటే రంగనాథ్ బుల్డోజర్ కాదు, రేవంత్ రెడ్డి బుల్డోజర్ కాదు, కసిరెడ్డి బుల్డోజర్ కాదు, ఏ ఒక్కటి నీ ప్రదేశంలోకి వచ్చి ఒక్క అంగుళం కూడా టచ్ చేసే రైట్ వాళ్ళు ఎవరికి లేదు. నువ్వు అక్రమంగా చెరువును ఆక్రమించి కట్టావు కాబట్టే ఇవాళ ఇన్ని బుల్డోజర్లు వచ్చి కూర్చున్నాయి. సో ఆయన అంటున్నది ఏంటంటే, ఆ భూమి పట్టా భూమి. మళ్ళీ తెలుసుకోవాలి జనాలందరికీ. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణ గురి కాలేదు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. తప్పుడు సమాచారం అంటే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చి తప్పుడు సమాచారం అయి ఉండాలి. తప్పుడు సమాచారంతో కూల్చివేత చట్టవిరుద్ధంగా చేశారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టుల్లో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అక్కినేని నాగార్జున గారు, సినిమా స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు అక్కినేని నాగార్జున గారు ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు చూడండి. నేను చేసింది ఏమాత్రం తప్పు లేదు, నాదంతా పట్టా భూమి. ఇదిగో చెరువు మధ్యలో ఉంటే అది పట్టా భూమి ఎట్లా అవుతుంది? మ్యాపులతో సహా చూపించాం, సర్వే నంబర్లతో సహా చూపించాం కదా. చెరువు మధ్యలో ఈ విధంగా చెరువును ఆక్రమించి, ఒకవేళ నిజంగా నీకు పట్టా ఉంటే చెరువు ఎఫ్టీఎల్లోనో లేకపోతే చెరువు బఫర్ జోన్లో ఒకవేళ ఉండుంటే అందులో పంట పండించుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, వరి పంట వేసుకోవచ్చు ఆ చెరువులో ఉన్న నీళ్లతో. ఎందుకు అంటే రేపొద్దున వర్షపు నీటితో ఆ చెరువు నిండినా, అది వెళ్ళి ఆ పంటకు పోయినా పెద్దగా డ్యామేజ్ ఉండదు, ఆ పంట వరకు నష్టం జరుగుతుంది. కానీ అక్కడ అక్రమ కట్టడాలు కడితే చెరువు నిండిన తర్వాత నీళ్ళు ఎటు వెళ్ళాలి? సో చాలా చెరువుల పరిధిలో బఫర్ జోన్లో కొంతమందికి పట్టాలు ఉంటే ఉండొచ్చు, ఏదో కాలంలో బ్రిటిష్ కాలం నుంచి మొదలుపెట్టి ఇచ్చి ఉండొచ్చు, లేదా ఆ తర్వాత పట్టాలు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ అవి చెరువుల పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదు. ఎక్కడా కూడా చెరువుల పరిధిలో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఒకవేళ నీకు పట్టా ఉన్నా దానిలో వ్యవసాయం చేయొచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ పంట మాత్రమే ఉంటుంది. ఒకవేళ వరద నీరు ఎక్కువ వస్తే చెరువు నిండితే వచ్చి అదంతా కూడా చెరువు తన ఎఫ్టీఎల్ తన సాధారణ పరిస్థితి ఏదైతే ఉంటుందో చెరువు పరిధి ఉంటుందో అంతవరకు నీళ్లు విస్తరించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నువ్వు అడ్డంగా గోడ కట్టి పెద్ద నిర్మాణం చేపడితే నీళ్ళు ఎటు వెళ్తాయి? నీళ్ళు వెళ్ళే అవకాశం లేదు. సో ఒకవేళ నీకు పట్టా ఉన్నా కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టే రైట్ లేదు. నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? నీకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఇప్పుడు సస్పెండ్ చేయాలి. నిజానికి ఒకవేళ ఎన్కన్వెన్షన్ నిర్మాణానికి ఏ అధికారన్నా పర్మిషన్ ఇచ్చుంటే అది జిహెచ్ఎంసీ అధికారి కావచ్చు, హెచ్ఎండిఏ అధికారి కావచ్చు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పర్మిషన్ ఇచ్చుంటే వాళ్ళందరినీ వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రంగనాథ్ గారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నాగార్జున గారు చెప్తున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనుక ఆయనకి పర్మిషన్లన్నీ ఉండుంటే ఆ పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకో. నాగార్జున గారికి తెలియదేమో చెరువు మధ్యలో బిల్డింగ్లు కట్టకూడదని. చెరువుల మధ్యలో బిల్డింగ్లు కట్టకూడదన్న విషయం
ఒకవేళ ఎవరి దగ్గర ఏ రైతు దగ్గర కొనుక్కుని ఉండొచ్చు. గతంలో రైతులు చెరువుల పరిధిలో పండించుకునేవారు. నది ఉంది, నది పక్కన బఫర్ జోన్ పరిధిలో నదికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో చాలా భూములు ఉంటాయి. అక్కడ పంటలు పండించుకుంటారు రైతులు. వరద వచ్చినప్పుడు నీళ్ళని నిండిపోతూ ఉంటాయి. వరద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పంటలు పండించుకుంటూ ఉంటారు. అది సాధారణం. కానీ దానిలో నిర్మాణాలు చేపట్టకూడదు. అది కృష్ణానది ఒడ్డు మీదైనా, గోదావరి నది ఒడ్డు మీదైనా, ఆఖరికి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ గట్టు మీదైనా, తమ్మిడిగుంట చెరువు అయినా ఎక్కడా కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దట్ ఈజ్ ద రూల్. మరి ఆ రూల్ నాగార్జున గారికి తెలియదో లేదో తెలియదు. కానీ ఆయన ఇచ్చిన రిప్లై మరొకసారి చదువుతున్నాను. పాపం చాలా బాధతో, మనోవేదంతో, ఆవేదంతో నాగార్జున గారు రిలీజ్ చేసిన లెటర్ని మీరు ఇక్కడ చదువుతూ వినిపిస్తున్నాను. నేను చేసింది ఏమాత్రం తప్పు లేదు. గత ప్రభుత్వం నాకు నోటీసులు ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్ళాను. కోర్టులో విచారణ జరుగుతుండగా నా అక్రమ భవనాన్ని మీరు ఎట్లా కూలుస్తారంటూ ప్రశ్నిస్తూ ఆవేదనతో రాసిన రిప్లై. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అంట. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కోసం ఈ ప్రకటన జారీ చేయడం సరైందని నేను భావించాను. ఈ భూమి పట్టా భూమి. ఎస్, దట్స్ కరెక్ట్. పట్టా భూమి కాదో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం మనం కొద్దిసేపట్లో. ఈ భూమి పట్టా భూమి. ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ఒక్క అంగుళం కూడా గురి కాలేదంట. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది. సో కబ్జా చేసిన ఏ ఒక్కడు నేను కబ్జా చేశానని ఒప్పుకోడు. మర్డర్ చేసిన ఏ ఒక్కడు నేను మర్డర్ చేశానని ఒప్పుకోడు. కోర్టులో నలుగురిని మర్డర్ చేసిన వాడు కూడా కోర్టులో అదే మాట చెప్తాడు. నేను మర్డర్ చేయలేదు, నాకు అసలు సంబంధమే లేదు, మర్డర్ జరిగినప్పుడు నేను అసలు ఘటనా స్థలంలో లేదని. దొంగతనం చేసినోడు కూడా నేను దొంగతనం చేశాను, ఆ ఇంట్లో దూరి బంగారం డబ్బు అంతా ఎత్తుకుపోయానని ఎక్కడో ఒప్పుకోడు. ఎప్పటికీ ఒప్పుకోడు కోర్టులో. అదే క్రమంలో ఈ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. అంటే గత ప్రభుత్వం ఇచ్చింది అక్రమ నోటీసు అని భావిస్తున్నాడు ఆయన. నువ్వు అక్రమంగా చెరువును ఆక్రమించి ఇష్టం వచ్చినట్టు కట్టేసి వ్యాపారం చేసేయచ్చు, దానికి నోటీస్ ఇస్తే అది అక్రమ నోటీసు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. స్పష్టంగా చెప్పాలి అంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. అంటే ఇది అక్రమంగా ఆయన కట్టాడు అని ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి ఎవరైతే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి సమాచారం ఇచ్చారో అది తప్పుడు సమాచారం అని నాగార్జున గారి భావన. ఇప్పుడు నాగార్జున గారు హీరో అయితే ఆ సినిమాలో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక విలన్, విలన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, అతిపెద్ద విలన్ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు నాగార్జున గారు అంటే హీరో గారు ఈ తమ్మిడికుంట అనే సినిమా టైటిల్ పెడితే, తమ్మిడికుంట చెరువు కబ్జా అనే టైటిల్ పెడితే, ఆ టైటిల్లో నాగార్జున గారు హీరో అయితే అందులో ప్రథమ విలన్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ ముగ్గురుతో హీరో గారే నాగార్జున గారు వేరే లెవెల్లో ఫైట్ చేస్తున్నారు. సినిమా టైటిల్ తమ్మిడికుంట చెరువు కబ్జా, కింద నా క్యాప్షన్ నా ఇష్టం. నాగార్జున గారి సినిమా క్యాప్షన్ నా ఇష్టం. దాంతో స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయరు చెప్పాడు. మొన్న రంగనాథ్ గారు క్లియర్గా చెప్పాడు. బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అక్రమ కట్టడం అనుకున్నప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిందే అక్రమం. ఆ చెరువును కాపాడటానికి మాకు రైట్ ఉంది, చట్టపరమైన యాక్షన్ తీసుకునే రైట్ మాకు ఉంది. కాబట్టి మేము డైరెక్ట్గా బుల్డోజర్లు వెళ్తాయి, నోటీసులు వెళ్ళవు. నోటీసులు వెళ్తే నువ్వు లాబింగ్ చేస్తావు కదా, లేదా కోర్టుకు వెళ్ళి స్టే తెస్తావు కదా, ఇంకేదేదో చేస్తావు కదా. నీకు అవకాశం ఇవ్వం. కూల్చిన తర్వాత అవసరమైతే కోర్టుకు సమాధానం చెప్తాం. నెక్స్ట్, ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవిస్తూ చెరువులో కబ్జా చేశాడంట ఆయన. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను చెరువును కబ్జా చేశానని చెప్తూ ఉన్నారు. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. అంటే కోర్టులో కనుక ఈయన ముసలోడు అయిపోయిన తర్వాత, ఆల్రెడీ ఏజ్డ్ పర్సనే పాపం, ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ వస్తే ఆనాటికి నేను కూల్చివేసి ఉండేవాడినేమో. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణ చేశామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది గౌరవనీయులైన సినిమా స్టార్ హీరో అక్కినేని నాగార్జున గారు ఇచ్చిన సమాధానం. బహుశా ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా ఇది ఇచ్చారు. బహుశా బయటకు వచ్చి అయితే మాట్లాడే ప్రయత్నం లేదు. ఒకవేళ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి నాగార్జున గారు. వచ్చి